వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. జిల్లాలో ధాన్యం కొనుగోలు దిగుమతి ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు సకాలంలో సేవలు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి, పూసాల, సుగ్లాపల్లి ప్రాంతాల్లో గల పలు రైస్ మిల్లులను సందర్శించి ధాన్యం దిగుమతి అన్లోడింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు. కాట్నపల్లిలోని పల్లా ఇండస్ట్రియల్, శివపార్వతి రైస్ మిల్, రిషి రైస్ మిల్, రంగనాథ రైస్ మిల్, శ్రీ రాజరాజేశ్వరి రైస్ మిల్, పూసాల శివసాయి రైస్ మిల్, మణికంఠ రైస్ మిల్, సిద్ధంపల్లి రాధారమణ రైస్ మిల్లును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఎలాంటి కటింగ్లు, అక్రమ కోతలు అనుమతించబోమని స్పష్టం చేశారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే స్వీకరించాలని సూచించారు. లారీ రైస్ మిల్లుకు చేరిన 24 గంటల్లోపు ధాన్యం అన్లోడింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో డిటిసిఎస్ మహేష్, రవీందర్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట పాల్గొన్నారు. ధర్మారం